పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం పవన్ ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ సినిమా కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా భారతీయ చరిత్రను భావితరాలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గౌరవంగా చెబుతున్నారు. ప్రతి భారతీయుడు తప్పకుండా చూడాల్సిన చిత్రం ఇదని, చరిత్రలో ఈ సినిమా ఓ మైలురాయిగా నిలిచిపోతుందని వారు నొక్కి చెబుతున్నారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లాలో పవర్ స్టార్ అభిమానులు సినిమాపై వారి అభిప్రాయాలను తెలుసుకునేందుకు మా ప్రతినిధి రాము వారిని కలిశారు. ఇక దీనిపై మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే విందాం. సుదీర్ఘ విరామం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించినటువంటి హరిహర వీరమల్లు థియేటర్లలో సందడి చేస్తుంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా అర్ధరాత్రి నుంచి కూడా బెనిఫిట్ షోలు నిర్వహిస్తున్నారు. ఫ్యాన్స్ అందరూ కూడా పెద్ద సంఖ్యలో కూడా థియేటర్ల వద్ద కూడా ఉదయం నుంచి కూడా క్యూ కట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. డప్పు చప్పులతో పాటు పవన్ కళ్యాణ్కు సంబంధించినటువంటి ఫ్లెక్సీలకు పాలాభిషేకాలు చేస్తున్నారు. మొత్తానికి ఇక్కడ కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, వారిని అడుగుదాం మూవీ ఎలా ఉందో. ఇప్పటికే వాళ్ళు రాత్రినే బెనిఫిట్ షోలో చూసినటువంటి పరిస్థితి ఉంది. పీటీ సీఎం అయిన తర్వాత ఇది తొలి సినిమా ఆయన నటించినటువంటి సినిమా రిలీజ్ అయింది. ఎలా ఉంది ఆయన మూవీ, ఎలా ఉంది? అప్పటికిప్పటికి ఏమైనా తేడా వచ్చిందా? యాక్షన్లో 4 సంవత్సరాల విరామం వచ్చింది ఒక మూవీ తర్వాత. ఇది 4 సంవత్సరాల విరామం తర్వాత పవన్ కళ్యాణ్ గారు ప్రేక్షకులకు ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం. ఇది అభిమానులకు పండగ రోజు. ఇది అభిమానులే కాదు, ఇది ఖచ్చితంగా మేము చెప్పదలుచుకుంది భారతదేశ చరిత్రను 200 సార్లు కూడా భారతదేశం మీద జరిగినటువంటి దాడిని పవన్ కళ్యాణ్ గారు ఈ చిత్రంలో కళ్ళకు కట్టినట్టు కూడా మనందరికీ అందించారు. దయచేసి మేము ఒకటే చెప్తా ఉన్నాం, 200 సార్లు దాడులు జరిగిన భారతదేశ గొప్పతనాన్ని చాటి చెప్పే విధంగా దేశం ఏ విధంగా నిలబడ్డది, వీరులు ఏ విధంగా పుట్టుకొచ్చారు, యుద్ధం ఏ విధంగా జరిగిందనేది ఇది ఒక చరిత్ర. దయచేసి ఇది సినిమాలాగా చూడొద్దు, ఒక పొలిటికల్గా ఎజెండాలాగా చూడొద్దు. కుటుంబ సమేతంగా ప్రతి భారతీయుడు చూడాల్సినటువంటి గొప్ప చిత్రం ఇది. భారతదేశ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా యాక్షన్ చేశారు, గతంలో కూడా ఎంటర్టైన్మెంట్ సినిమాలు అందించారు, వినోదాత్మకంగా సినిమాలు అందించవచ్చు. కానీ అలాంటి సినిమాలకి ఈ సినిమాకి ఎలాంటి కూడా సంబంధం లేదు. ఇది ఒక గొప్ప చరిత్ర. ఇది భారతదేశంలోనే ఇలాంటి చిత్రాలు అతి తక్కువగా వస్తుంటాయి. ఇలాంటి చిత్రాలను ప్రేక్షకులు ఆదరించాలి. ఈ ప్రేక్షకులు ఈ చరిత్ర నుంచి తమ కుటుంబ సమేతంగా వీచేసి పిల్లలకు భావితరాలకు ఇదొక మంచి మెసేజ్గా పరుస్తుంది. కాబట్టి దయచేసి కుటుంబ సమేతంగా పిల్లలతో పాటు కూడా అందరూ కూడా ఈ సినిమాకు వీచేసి ఈ సినిమాను విజయవంతం చేసి పిల్లలకు జ్ఞానాన్ని అందించేటువంటి చరిత్ర ఇది. ఇది భారతదేశ చరిత్ర. ఇది ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక అభిమానులకు సంబంధించినటువంటి విషయం కాదు. ఇది భారతదేశ గొప్పదనాన్ని, భారతీయుల వీరులకు సంబంధించినటువంటి గొప్ప చరిత్ర. కాబట్టి హరహర వీరమల్లు సినిమాను అందరూ కూడా తప్పకుండా ఆదరించాలని, సూపర్ డూపర్ హిట్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి భారతీయుడి పైన ఉంది. ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా ఇది. కుల మత వర్గ లింగ భేదాలకు సంబంధించినటువంటి సినిమా కాదు. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క భారతీయుడు ఆదరించి అభిమానించేటువంటి సినిమా. కాబట్టి దయచేసి ప్రేక్షకులందరికీ కూడా మేము వేడుకుంటా ఉన్నాం, మీ పిల్లలకు భావితరాలకు అందించేటువంటి ఇంత గొప్ప చరిత్ర కలిగినటువంటి సినిమాను మీరందరూ కూడా ఆదరించి అభిమానించి మీరందరూ కూడా కుటుంబ సమేతంగా వీక్షించి ఒకరోజు ఏదో ఒక రోజు సమయం చూసుకొని కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు పెద్దలందరూ కూడా వీక్షేసి సినిమాను ఆదరించి అభిమానించి దేశ చరిత్రను, దేశ గొప్పదనాన్ని, దేశ వీరులను గౌరవించాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉందని తెలియజేస్తాం. ఒక పీరియాడికల్ డ్రామా మూవీ ఇది. మీ అభిమాన హీరోని చూసుకున్నారు, ఎలా ఉంది సార్? పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత, పొలిటికల్ ఎంటర్ అయిన తర్వాత కూడా ఇక సినిమా కొత్త వైవిధ్యాన్ని సృష్టిస్తూ సమాజంలో చాలా గొప్పగా వెళుతుంది. నాటి పాలకులు ఏదైతే ఈ సమాజాన్ని వక్రీకరించి మరి యువతను తప్పుదారి పట్టించారో ఆ యొక్క చరిత్రను వెలికితీసి సమాజానికి వాస్తవాన్ని చాటి చెప్పి హైందవ ధర్మం పైన నాడు మొఘలులు పాలకులు ఏదైతే దాడి చేశారో, సనాతన ధర్మం నుండి ప్రజలంతా కూడా ప్రకృతిలో మమేకమై ఎలా జీవించారో అలాంటి వైవిధ్యాన్ని, అలాంటి గొప్పతనాన్ని ఈ సినిమాలో చూపడం జరిగింది. కేవలం ఇది ఎంటర్టైన్మెంట్ సినిమా కాదు, ప్రజల్ని అవేర్నెస్ చేసే సినిమా ఇది. కాబట్టి సినిమా చూడండి. మొత్తంగా పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా పెద్ద సంఖ్యలో కూడా థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. కోలాహలం నెలకొందని చెప్పొచ్చు. ఏదైతే ఇది ఒక చరిత్ర, ఈ చరిత్రను చరిత్రలాగానే చూడాలి. ఈ చరిత్ర భావితరాలకు అందించే ప్రయత్నం చేసినటువంటి పవన్ కళ్యాణ్ తమ అభిమాన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనూ ప్రభంజనం సృష్టిస్తోంది. ఉదయం నుంచి థియేటర్ల వద్ద యువత సందడితో పండగ వాతావరణం నెలకొంది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు.
నిజామాబాద్ జిల్లాలో పవన్ కళ్యాణ్ మేనియా అయితే కొనసాగుతుంది. హరిహర వీరమల్లు సినిమా ప్రారంభోత్సవంతో యువత అంతా కూడా సందడి మొదలైంది. నిజామాబాద్ నగరంలోని థియేటర్లన్నీ కూడా యువతతో సందడి కొనసాగుతుంది. ప్రస్తుతం మనతో పాటు అభిమానులు ఉన్నారు. ఇప్పుడే సినిమా చూడడం జరిగింది. చాలా 1960లో ఎలా అరాచకాలు జరిగాయన్నట్టు కళ్ళ కట్టి ఎలా అర్థపడ్డారు, మన వేదాలని ఎలా అర్థపడ్డారు దాని గురించి చాలా అద్భుతంగా చూపించారు. ఫ్యూచర్ లో సెకండ్ పార్ట్ కూడా ఉన్నది. చాలా క్లిష్టంగా చాలా థ్రిల్ గా ఉన్నది. ఇక్కడ పవన్ కళ్యాణ్ మేనియా కొనసాగుతుంది. ఉదయం నుంచే యువకులంతా కూడా ఇక్కడ సినిమా చూడడం కోసం తరలి వచ్చారు. ఇది నిజామాబాద్ జిల్లాలో మన సినిమాకి సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ గణేష్ తో రాజు, మహాన్యూస్, నిజామాబాద్. ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు సందడి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తోంది. థియేటర్ల వద్ద అభిమానులు పవన్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. సనాతన ధర్మం కోసం పవన్ నటించిన హరిహర వీరమల్లు సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ రావడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. హరిహర వీరమల్లు విజయోత్సవ సందడిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ మానియా నడుస్తుంది. హరహర వీరమల్లు సినిమా మాత్రం హిట్ కావడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం థియేటర్ల వద్ద సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఇక్కడ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని థియేటర్ వద్ద ఉన్నాం. ఆసియన్ థియేటర్ వద్ద ఇక్కడ సంబరాలు ఏ విధంగా జరుగుతున్నాయి, పవన్ కళ్యాణ్ అభిమానులు ఏమనుకుంటాం అన్న చెప్పండి. సినిమా ఏ విధంగా ఉంది? సినిమా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా రిలీజ్ అయింది. పవన్ కళ్యాణ్ ఆయన ఒక 5 ఏళ్ళ నుంచి ఇది కొద్దిగా లేట్ కావడం జరిగింది షూటింగ్. డిప్యూటీ సీఎం అయినాక ఇది తొలి సినిమా. సినిమా మాత్రం చాలా బాగుంది. ఇది చరిత్ర సినిమా. ఇది ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. ఇది పిల్లలు పెద్దలు అందరూ కూడా దీన్ని చాలా హిట్ చేస్తారు. సినిమా మాత్రం చాలా హైలైట్ ఉంది. సినిమా ఇది 100% పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తోనే సాధ్యం. ఇది చాలా సూపర్ డూపర్ హిట్. పవర్ స్టార్ జై జై పవన్ కళ్యాణ్, జై జనసేన, జై జై జనసేన. చాలా రోజులకి మంచి సినిమా చూసినాం. సినిమా చాలా బాగుంది. మూవీ మెయిన్ ఏంటి అంటే సనాతన ధర్మం గురించి మన హిస్టరీలో కదా ఏంటి జహంగీర్ కానీ ఔరంగజేబ్ మన కంప్లీట్ హిస్టరీ తెలియజేసేటట్టు ఉంది. అట్లాగే మెయిన్గా సనాతన ధర్మం ఫస్ట్ నుండి ఎలాగైతే పవన్ కళ్యాణ్ మన సనాతన ధర్మం గురించి పోరాటం చేస్తున్నారో అది ఎక్సలెంట్గా చూపించారు. ఎక్సలెంట్ మూవీ వచ్చేసి పవన్ కళ్యాణ్ అభిమానులకు ఊహించినట్టుగానే ఉందా? మీ ఎక్స్పెక్టేషన్స్? ఓకే సార్, చాలా బాగుంది మూవీ. ఎక్సలెంట్, సూపర్ సినిమా బాగుంది. సనాతన ధర్మాన్ని కాపాడుతున్నందుకు పవన్ కళ్యాణ్ చాలా మంచిగా చేశాడు మూవీ. జై పవన్ కళ్యాణ్, జై జనసేన. సూపర్ డూపర్ హిట్, చాలా బాగుంది. 4-5 ఇయర్స్ తర్వాత వచ్చిన సినిమా చాలా హైలైట్గా ఉంది. హరిహర వీరమల్లు చాలా బాగుంది. సినిమా హైలైట్గా ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన వాక్యాలు సూపర్ ఉన్న సినిమా. సూపర్ డూపర్ హిట్. మంచి సినిమా తీసిండు. చరిత్ర సినిమా, హిస్టారికల్ సినిమా, బ్లాక్ బస్టర్. జై పవర్ స్టార్, జై జనసేన. అంది ఓటు ఫర్ జై పవర్ స్టార్, జై జనసేన, జై పవర్ స్టార్. తుఫాన్ తుఫాన్ మూవీ తుఫాన్. సినిమా సూపర్, బంపర్ ఆఫర్. మాత్రం ఎవరి విషయాన్ని సినిమా బాగుందని సినిమా బాగుంది, సూపర్. జై పవర్ స్టార్. సినిమా బాగుంది, అందరు చూడాల్సిందే. సూపర్ సినిమా, జై పవర్ స్టార్. సినిమా చాలా అద్భుతంగా ఉంది, ఖచ్చితంగా చూడాలి. అద్భుతమైన మన హిందూ ధర్మం కోసం అద్భుతంగా చేశారు పవన్ కళ్యాణ్ గారు. జై పవర్ స్టార్. సినిమా బాగుంది, అందరు చూడాల్సిందే. జై పవర్ స్టార్, జై జనసేన. సినిమా బాగుంది. వెయిటింగ్ టు పార్ట్ 2. వెయిటింగ్ ఫర్ సినిమా సూపర్ డూపర్ హిట్ అని మా పవన్ కళ్యాణ్ పైరసాకి వచ్చినాక మా పవన్ కళ్యాణ్ కలేదేందో చూపెట్టారు. పవర్ఫుల్గా తీశారు. చాలా బాగుంది సినిమా. బ్లాక్ బస్టర్ హిట్. రికార్డులు అండి పీక్తాయి. అన్న సినిమాలో గ్యాప్ ఉండొచ్చు. అన్న సినిమా వచ్చిందంటే ఈ గ్యాప్లన్నీ కవర్ అవుతాయి. ఒకడు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ లేదని చెప్పిన అన్న పవన్ కళ్యాణ్ ఆల్ ఇండియా ముఖ్యంగా పవర్ స్టార్ అభిమాని తన పవన్ కళ్యాణ్ చిత్రం మన ఒంటి మీద వేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ పవన్ అభిమాని తనకు ఒంటి మీద పచ్చబొట్టు కూడా వచ్చుకోవడం జరిగింది. సనాతన ధర్మానికి అనుకూలంగా సినిమా ఉందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా సినిమా మానియా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం కోసం చేసిన సినిమా చాలా బాగుంది. ఇది ప్రేక్షకులు హరించే విధంగా ఉందని అభిమానులు చెప్తున్నారు. ఆ అభిమానుల కేరింతల మధ్య మాత్రం థియేటర్లు సందడిగా మారుతూ ఉన్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు
పాలాభిషేకాలు చేయడం కాకుండా ఈ సనాతన ధర్మాన్ని రక్షించే విధంగా సినిమా ఉందని చెప్పేసి అయితే అభిమానులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా థియేటర్ల వద్ద మాత్రం పవన్ కళ్యాణ్ సందడి మాత్రం కనిపిస్తుంది. బ్లాక్ బస్టర్ సినిమాగా ఇది మళ్ళీ చరిత్ర సృష్టిస్తుంది. కలెక్షన్ల పరంగా కూడా ఇది మొత్తం టాలీవుడ్లో రికార్డు సృష్టిస్తుందని చెప్పి చెప్తున్నారు. ఎడజల్లి సంతోష్ కలిసి శ్రీనివాస్, ఆదిలాబాద్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం హరిహర వీరమల్లు కరీంనగర్లో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. థియేటర్ల వద్ద అభిమానుల సందడి కోలాహలంగా ఉంది. తమ అభిమాన నటుడిపై ఉన్న ప్రేమను చాటుకుంటూ పవన్ కళ్యాణ్ ఫోటోకు పాలాభిషేకాలు చేశారు. థియేటర్ల ఆవరణ టపాసుల మూతతో దద్దరిల్లింది. సినిమా చూసిన అభిమానులు పవన్ కళ్యాణ్ నటనపై ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా ధర్మం కోసం పోరాడే కథానాయకుడి పాత్రలో పవన్ అద్భుతంగా ఒదిగిపోయారని అంటున్నారు. కరీంనగర్లోని థియేటర్ల వద్ద నెలకొన్న ఈ ఉత్సాహభరిత వాతావరణంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. స్టార్ పవన్ కళ్యాణ్ నటించినటువంటి హరిహర వీరమల్లు సినిమా కరీంనగర్ 3 థియేటర్లో ప్రదర్శించబడుతుంది. ప్రస్తుతం మనం కరీంనగర్లోని శివ థియేటర్ వద్ద ఉన్నాం. ఇక్కడ కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళని అడిగి సినిమా ఎలా ఉంది, చెప్పండి ఈ సినిమా ఎలా ఉంది? మూవీ చాలా బాగుంది. హిందూ ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు డైరెక్టర్ గారు బాగా చూపించారు. మేమైతే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. మామూలుగా పవన్ కళ్యాణ్ ఫ్యానే, కానీ ఇదివరకు సినిమాలతో యాక్టింగ్ కంపేర్ చేస్తే ఈ మూవీలో యాక్టింగ్ కానీ స్టోరీ లైన్ కానీ బాగుంది. పార్ట్ 1 అయితే చాలా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ఉంది. పార్ట్ 2 చూడాలి. హిందూ ధర్మం గురించి చూపించారు. ప్రతి ఒక్క హిందూ అయినా అందరూ చూడాలి. అవుట్ ఆఫ్ 5 4.5 వచ్చు. అంటే దర్శకత్వం ఎలా ఉంది? దర్శకత్వం బాగుంది. మనము చూసాము ఇద్దరు డైరెక్టర్ చేంజ్ చేసినాను, కానీ అందరూ కొలాబరేషన్ అయ్యి మూవీ అవుట్పుట్ అయితే మనకు చాలా బాగా అందించారు. నైస్. పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నాము. మూవీ అయితే బాగుంది. 4.5. నైట్ ప్రీమియర్ షో ఇచ్చిన సినిమా బాగుంది. ఇప్పుడు కూడా మళ్ళీ సెకండ్ షో వచ్చా అన్న డిప్యూటీ సీఎంగా మా కోరిక తీర్చిండు. ఇప్పుడు సినిమా హిట్ అవుతుంది. బాగుంది. జై పవర్ స్టార్. ఎలా ఉంది సినిమా? బాగుంది. బ్లాక్ బస్టర్. ఎలివేషన్స్ మంచిగా ఉన్నాయి. మంచి డైరెక్షన్ చేశారు. మంచిగా ఉంది సినిమా. బ్లాక్ బస్టర్ సార్. ఓకే.